ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడేందుకు మనతో పాటు టక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ మధ్య 2-3 రోజుల నుంచి జరుగుతున్న లొల్లి అంతా మీ నాయకులు బండి సంజయ్ మీద మాట్లాడు, బండి సంజయ్ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మాట్లాడు, కరీంనగర్లో మీ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసుడు, మొత్తం ఆ సిరీస్ని ఎట్లా చూస్తారు? ఏం జరుగుతుంది అసలు కరీంనగర్లో, వరంగల్లో? బండి సంజయ్ గారు సిరిసిల్లలో మాట్లాడిన తీరు, కేసీఆర్ గారి కాన్సెన్స్కి వెళ్ళి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పుట్టుక మీద, కేసీఆర్ గారి కొడుకుగా పుట్టి ఉంటే అనే ఒక పరుషమైన భాష, ఒక మానవీయ సంబంధాలకు సంబంధించిన ఆ భాష ఏదైతుందో అది నిజంగా కలిసివేసే భాష, హృదయాలనే కలిసివేసే భాష. కేసీఆర్ ఈ దేశంలో ఒక లెజెండ్, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నేత, 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన నేత, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నేత, కేసీఆర్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక నేత. అలాంటి నేత కుమారుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రిగా 2 టర్ములు చేసిన నేత, చదువుకున్న కేటీఆర్ గారి మీద ఈ దేశ సహాయ హోంమంత్రి అండి, కేంద్ర మంత్రి, అట్లాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతటి దిగజారుడు భాష మాట్లాడడం అనేది నిజంగా హృదయాన్ని కలిసివేసేది. ఆ భాష పైన మా కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ రకంగా మాట్లాడడం అనేది దుర్మార్గం ఇది అని ఆయన ఖండిస్తూ, మరి నీ మీద కూడా చాలా చర్చ ఉంది అని చెప్పని ఆయన మీద కూడా నీ తంబాకులు కూడా డ్రగ్స్ తింటావు అనేది మరి ఉన్నది చర్చ. మరి దానికి సిద్ధమైనాను అంటే కేసీఆర్ కొడుకు పుట్టినవాడివైతే సిద్ధంగా అని చెప్పని అనడం. తర్వాత రేవంత్ రెడ్డి తోడు లాలించబడినరు, రేవంత్ రెడ్డి తోడు కుమ్మక్కైనను అని కేటీఆర్ గారిని అనడం, కేసీఆర్ గారిని అనడం అంటే అసంబద్ధమైన, నీచమైన, తన స్థాయిని దిగజార్చుకొని ఈ దేశాన్ని ఏలుతున్న ఒక బలమైన రాజకీయ పార్టీకి నేతగా ఉండి ఆ రకంగా మాట్లాడడానికి ఖచ్చితంగా ఖండిస్తాం కదా. రాజకీయంగా ఖండించాడు మా ఎమ్మెల్యే. ఏం చేశారు? కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారు, కార్లు బలగొట్టారు. కౌశిక్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం మీద దాడులు చేశారు. పావని గౌడ్ అనే అమ్మాయి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడుల సంస్కృతి ఏంటి అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ఇది బండి సంజయ్ గారు అంటారు, అవును నేను లేను, నేను సిరిసిల్లలో ఉన్నా, దాడి జరిగిందని తెలిసింది, అయినా తప్పే ఉన్నది. మా కార్యకర్తల ఆవేశానికి గురవుతారు కదా నన్ను అంటే, క్యాంప్ కార్యాలయం మీదే కదా దాడి చేసింది అంటే ప్రభుత్వం బిల్డింగే కదా, అంటే ప్రభుత్వం బిల్డింగు ధ్వంసం చేయొచ్చు, నువ్వు ఇచ్చే సంకేతం, కార్లను బలగొట్టచ్చు అంటే నిన్న ఒక మాట అంటే నీ పార్టీ కార్యకర్తలు ఆవేశపడి దౌర్జన్యానికి పాల్పడవచ్చు, దిగవచ్చు. కానీ మా పార్టీ నేతలను నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి మేము ఇచ్చింది కౌంటర్. నీ కౌంటర్కి ఆ రకంగా స్పందిస్తే, ఆ రకంగా స్పందించమని నువ్వు ఆదేశాలు ఇస్తే అది సరి అయింది అని అంటే మరి మేమేం చేయాలి? మరి మేము కూడా అదే పని చేయాలి కదా. అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా కనీసం పర్యటనలకు పోయినప్పుడు బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసిరు, కనీసం నిరసన తెలపనీయలేదు మీరు కూడా గతంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు బండి సంజయ్. అంటే ఇప్పుడు నీకు అధికారం కళ్ళకెక్కిందా? అధికారం మదం ఎక్కిందా? ఓకే, నువ్వు కామెంట్ చేసావు కదా మేము అధికారంలో ఇప్పుడు చేసినామని, అది తప్పని అన్నావు కదా, ఆ తప్పు నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఆ తప్పు ఇవాళ మీరు హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారు, దాడులు ఎందుకు చేస్తున్నారు, వికృతమైన భాష ఎట్లా మాట్లాడుతున్నారు? మమ్మల్ని తప్పన్న వారు మీరు అనకూడదు కదా, మమ్మల్ని తప్పన్న వారు మీరు చేయకూడదు కదా, మరి ఆ పని మీరెందుకు చేస్తాను? కనుక నీకు నైతికత లేదు. అధికారంలో అప్పుడు మేం చేసినామని నీకనే నైతికత లేదంటున్నా. నువ్వు అధికార హోదాలో ఉన్నవాడు ఆ తప్పులు చేస్తున్నప్పుడు నీకనే నైతికత ఎక్కడిది? అంటే నువ్వు చేసినావు కాబట్టి నేను చేస్తానంటారా? మేము చేసినామా చేయలేదు అనేది చర్చ పక్కన పెడదాం. నువ్వు చేసినామని అంటున్నావు, మరి నువ్వు చేయొచ్చా అంటే నువ్వేంటి దాడికి ఎదురు దాడే? ఇదేనా నువ్వు తీసుకునే లైన్? ఇదేనా నువ్వు ప్రజలకు నేర్పేది?
ఇదే నన్ను ఈ పార్టీ ఇచ్చే సందేశం? చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కానీ కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో స్వాగతిస్తున్నాము కరీంనగర్ అని పెట్టారు. అట్లనే ఇంకా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడారు, దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా స్వాగతించేలాగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎట్లా చూడాలి దీన్ని? సర్దే గారు, ఒక కుట్ర తెలంగాణలో జరుగుతుంది. డే 1 నుంచి మీకు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ గారి కుటుంబాన్ని కాల్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. బీజేపీ లక్ష్యం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ఎందుకు కాదంటే కాంగ్రెస్ మళ్ళీ గెలిచేది లేదు. అని వాళ్ళే అధికారంలో ఉంటాం 10 ఏళ్ళు నేనే సీఎం అంటారు కదా. వాళ్ళు అనడం వేరండి. ఎవడైనా అధికారంలో ఉన్నవాడు నేను 10 ఏళ్ళు అంటారు, 20 ఏళ్ళు అంటారు. కానీ వారు ఇచ్చిన హామీలు ఏంది, ప్రజల్లో అమలు పరిచింది ఏంది, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏందనేది ఇప్పుడు ప్రజాక్షేత్రంలో దేన్ని గమనించినా తెలుస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయినా, విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా, ఎరువులైనా, కొనుగోళ్ళైనా, అమ్మకాలైనా, భూముల ధరలైనా, పెంచుతామన్న పెన్షన్లైనా, ఇస్తామన్న 2500 మహాలక్ష్మి అయినా, 6 గ్యారెంటీలైనా, 420 హామీలైనా, ఏవైనా ప్రభుత్వం అత్యంత ఆశ చూపి అత్యంత బలమైన హామీలు ఇచ్చి ఎలానైతే అధికారంలోకి వచ్చారో హామీల అమల్లో వైఫల్యం చెందారు. ప్రభుత్వం కట్టడి ఏలంలో వైఫల్యం చెందారు, అవినీతిలో వైఫల్యం చెందారు, అధికారులతో పనిదించుకోవడంలో వైఫల్యం చెందారు. యూనిట్గా ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేయలేకపోతుంది, సంపదను సృష్టించలేకపోతుంది, డబ్బును ఖర్చు పెట్టలేకపోతుంది, ఆదాయ వనరులు లేవు అనేది చేతులు ఎత్తేసింది అనేది ప్రజలకు అర్థమైంది. ఇది ఎక్కువ కాలం ఏం పట్టలే, వాళ్ళన్న 100 రోజులు కాగానే ప్రజలకు అర్థమైంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీ బాధ ఏంటంటే కాంగ్రెస్ పతనం అవుతుంది, ప్రజల్లో నిరాదరణకు గురి అవుతుంది, బీఆర్ఎస్ పార్టీలు వేస్తారు. సారే రావాలి, కేసీఆర్ గారే రావాలనే బలమైనటువంటి నినాదం ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. ఇక రైతులందరూ ఎక్కడైనా మీరు కెమెరా పెట్టండి సరిత గారు, ఏ గ్రామంలోకి పోండి, ఏ పట్టణం పోండి, ఓ ఏడాది దానిక మున్సిపల్ ఎన్నికలు పెట్టలే, మా బురద కంప ఎట్లుంది, దోమలు ఎట్లున్నాయి, చెత్త ఎట్లుంది, ఇవన్నీ చూశారు. గ్రామ పరిపాలన మొత్తంగా కూడా అస్తవ్యస్తమైపోయింది, ప్రజాపాలన అనేది మొత్తంగానే దెబ్బతిన్నది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ప్రతిపక్షాలకే కనిపిస్తున్నాయి, మీలాంటి వాళ్ళకి కనిపిస్తున్నాయి, కానీ జనాలు సాటిస్ఫైగానే ఉన్నారు, మీరే కొంతమందిని రెచ్చగొట్టి ఇట్లాంటి మాట్లాడిస్తారు తప్పించి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో జనాలు సాటిస్ఫైగానే ఉన్నారంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. నిరుద్యోగులకు సంబంధించి నేను చాలా మాటలు మాట్లాడాను. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చింది ఎంత అండి? అంటే ఉద్యోగం తేలిపోద్ది కదా, మేము అన్నా అనకపోయినా ఎన్ని వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఎట్లా రిలీజ్ చేసిండ్రు, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. మా ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు అయిపోయి ఫలితాల కాడ ఆగిపోతే ఆ ఫలితాలు మాత్రం ఇచ్చి ఆర్డర్లు ఇచ్చినాయని, వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు అనేది స్పష్టంగా తేలిపోతుంది కదా. ఆ తేలిపోయే దాంట్లో స్పష్టత ఉండగా నిరుద్యోగులకు ఎందుకు అర్థం కాదు? నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాక ఇవ్వకపోతే ఎందుకు అర్థం కాదు? ఉద్యమకారులకు ఇంటి జాగా ఇస్తామని, ఇల్లు ఇస్తామన్నాక ఇవ్వకపోతే ఎందుకు అర్థం కాదు? 2500 మహిళలకి నెలవారీగా మహాలక్ష్మి ఇస్తామన్నాక ఇవ్వకపోతే ఎందుకు అర్థం కాదు? తులం బంగారం 100 రోజుల్లో ఇస్తామన్నాక కళ్యాణ లక్ష్మితో కల్పిస్తామన్నాక ఇవ్వకపోతే ఎందుకు అర్థం కాదు? ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగానే ఎత్తేసి మరి ఫీజులు పేరెంట్సే కట్టుకోవాలి, ప్రభుత్వం ఇవ్వలేదు, ఇది స్కూళ్ళ కాలేజీల వాళ్ళు సర్టిఫికేట్లు ఆపడానికి వీల్లేదు, మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వం, పేరెంట్స్ పే చేస్తారని చెప్పని అన్నాక మరి విద్యార్థులు ఎందుకు రియాక్షన్ గారు? నేను ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే మరి వాళ్ళకి ఎందుకు రియాక్షన్ కాదు? ఇంతకాలమైనా మరి ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వకపోతే, వాళ్ళకి డిఏలు ఇవ్వకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలవెన్స్లు ఇవ్వకపోతే ఎందుకు ఉద్యోగస్తుల్లో రియాక్షన్ రాదు? మొన్న ఆర్టీసీ ఏ దశకు పోయింది ఉద్యమం, తర్వాత ఏ దశలో సరెండర్ అయినరు, అది మేము చేసిన ఉద్యమం ఆర్టీసీది. ఇప్పుడు రైతులు ఉన్నారు, కనీసం యూరియా ఇవ్వలేదండి సరిత గారు, రైతుల కోపం రాదా? మరి యూరియా ఇవ్వని మీరు మొక్కజొన్న ఇంత పంట పండింది, ఎక్కడైనా మొక్కజొన్న కొన్నరా? పండింది ఎంత, కళ్ళాల దగ్గర ఉన్నది ఎంత, కొనుగోలు చేసింది ఎంత? ఒక్కసారి మీరు ప్రజలకు వెళ్ళి అడగండి, ఏ కళ్ళలో పోయినా అడగండి. మరి మొక్కజొన్న కొనకపోతే
కోపం రాదా? ఏ కళ్ళకైనా వెళ్ళండి, 10% ప్యాడ్ కొన్నారో చూడండి, 90% ప్యాడ్ ఉంది. ఇంకా నెల రోజులు దాటితే తప్ప అది తరగనంత ధాన్యం కళ్ళాల వద్ద ఉన్నది. లారీలు లేవు, దిగుమతులు లేవు, కాంటాలు లేవు, బస్తాలు లేవు. కోపం రాదా? రైతు భరోసా ఎంత వేసారండి మొన్న? ఎకరానికి వేసాను. మళ్ళీ ఏమన్నారు? అది మేము జగిత్యాల సభ పెడితే మళ్ళీ ఏమైంది? ఇంతవరకు జాడలేదు. 2.5 times ఎగ్గొట్టారు. వేసిండ్రా? మరి 10 అన్నారు, 15 ఇస్తామన్నారు. మీరు పోయింది కదా. వ్యవసాయ కార్మికులకు 10,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత కౌలుదారులకు 12,000 ఇస్తామన్నారు. ఏవి మరి ఇచ్చిండ్రా? ఆటో వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు, 12,000, నెలకు 1,000 ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, ఈ హామీలు ఏవైతే 100 రోజులు అమలు పరుస్తామన్నారో 2.5 ఏళ్ళు ఆగింది కదా. మరి కోపం అనేది వాళ్ళకు వస్తుందా, మాకు ఉంటుందా? ప్రజలకు కోపం వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజాక్షేత్రంలో మేము ప్రజలకు అండగా ఉండమా? ప్రజలకి మేము జట్టు కలవమా? ప్రజలతో భాగస్వామ్యం కావా? ప్రభుత్వాన్ని నిలదీయమా? ప్రజలు వస్తేనే కదా. ఇట్లా ఏవైతే బాగా మీరు ప్రలోభాలకు గురి చేశారో, హామీలు ఇచ్చారో అవన్నీ తుంగలో దక్కారు కనుకనే ప్రజల ఆవేశం ఉంది, వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకునే మేము సాఫీగా ఉన్నామని. ఇలా ల్యాండ్ ఆర్డర్ అండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద హత్యలు. ఈ దేశంలో మనం నెంబర్ 1 రాష్ట్రం అవుతాం. మహిళల మీద రేపులు కానీ, లైంగిక వేధింపులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ. కరీంనగర్లో ఎంత భయంకరమైన దోపిడీ అండి. నిన్న IPS భార్యని చంపారు, నడి రోడ్ల మీద నరికేస్తున్నారు. నిన్న ఒక పిల్లగాన్ని మర్డర్ చేశారు. అంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత దెబ్బతిన్నది. భూ కబ్జాలు మళ్ళీ పెరిగినాయి, రౌడీజం మళ్ళీ పెరిగింది. రౌడీ గ్యాంగులు తలవార్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ శాంతి భద్రతలు ఇట్లా లోపిస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి పోవాలి? ఈ క్రైమ్ రేషియోని బట్టే కదా ఇన్వెస్టర్స్ వచ్చేది. ఈ క్రైమ్ రేషియోని బట్టే కదా ఒక స్టేట్ గ్రోత్ అనేది ఉండేది. తెలంగాణ ప్రభుత్వాల కేసీఆర్ గారి నాయకత్వాల వాటర్ కానీ, పవర్ కానీ, రోడ్లు కానీ, గ్రీనరీ కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ ఒక యూనిట్గా ఉండి పనిచేస్తేనే కదా దేశంలో నెంబర్ 1 పంటల్లో ఉంది, స్థూల ఉత్పత్తిలో నెంబర్ 1 ఉంది, పర్ క్యాపిటల్లో నెంబర్ 1 ఉంది, ఇన్వెస్ట్మెంట్స్లో నెంబర్ 1 ఉంది, IT రంగంలో అగ్రగామిగా ఉంది. కానీ వాళ్ళు మీరు చేసినాము అని చెప్తున్నారు. అప్పుడు చేసిన అప్పుల వల్లే, ఇబ్బందులు ఉండడం వల్లే ఇప్పుడు చేయలేకపోతున్నాము, మాకు చెయ్యాలని ఉంది, చేస్తాము అని చెప్పి జనాలకి అధికారంలోకి వచ్చినాం. కానీ ఇది అసలు ఏమి లేవంటారు కదా, అందుకోసమే చేయలేకపోతున్నాం అంటారు కదా. అదే ఇది ఏంటంటే వారు ప్రజలని ట్యూన్ చేయడం. ఒక రాష్ట్ర అప్పు అనేది బహిరంగంగా ఉంటుందా, సీక్రెట్గా ఉంటుందా? బహిరంగంగానే ఉంటుంది. బహిరంగంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర అప్పు ఎంత అని ఇట్లా ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా తెలిసిపోద్ది. మన మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ రాష్ట్ర అప్పు తెలీదా? నీ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం తెలీదా? ఎట్లా ఇస్తామని కూడా అడిగారు. మీలాంటి సరిత గారు లాంటి అనుమానం ఉన్నవాళ్ళు అడిగాను. అడిగితే బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఏమన్నారు? సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించిన అనుభవం ఉన్న పార్టీ మాది. పరిపాలన ఏంటో మాకు తెలుసు, సంపదను సృష్టించడం మాకు తెలుసు, సంపదను సృష్టిస్తాం, బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అన్నారు కదా. మీ మాటలే కదా. పార్లమెంటులో రఘునందన్ రావు గారు క్వశ్చన్ వేస్తే కేంద్ర మంత్రి అన్నాడు 3.5 లక్షల కోట్ల అప్పు ఉందని. మరి అడిగితేనే కదా చెప్పింది. మరి 3 లక్షల కోట్ల బడ్జెట్కు పోయింది. ఇది మన తెలంగాణ. మనకు అప్ప చెప్పినప్పుడు 67,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు లాస్ట్ బడ్జెట్ కాంగ్రెస్లో. మన ఫస్ట్ బడ్జెట్ దాన్ని 67 నుంచి 1,00,000 చేసుకొని స్టార్ట్ అయినాం. 3 లక్షల కోట్లు తీసుకుపోయినాం. మిషన్ భగీరథ ద్వారా 50,000 కోట్లు పెట్టి మనమే మొత్తం మంచినీళ్ళు ఇచ్చినాం. మంచినీళ్ళ మీద వీళ్ళ పెట్టుబడి లేదా? దాదాపుగా 50,000 కోట్లతోటి మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నిర్మాణం, తర్వాత పోతే తూముల నిర్మాణం, ఆ తర్వాత మత్తల నిర్మాణం మనం చేసాం. మొత్తం పునర్నిర్మించినాం. చెరువులలో మొత్తం కూడా ప్రక్షాళన చేసాం. తర్వాత పోతే 1,500 చెక్ డ్యాములు కట్టినాం 1,000 కోట్లు పెట్టి. చెక్ డ్యామ్ అంటే భూగర్భ జలాలు మొత్తం కూడా పైకి వచ్చేలాగా చెరువులు ఇవి మనం పెట్టుబడి పెట్టినాం. 1,80,000 కోట్లు అన్ని రకాల ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టాం.
బ్రహ్మాండంగా రోడ్లు కూడా వేసాం, అద్భుతమైన ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. 1,35,000 కోట్లు పెట్టి మనం ఎన్నో సబ్స్టేషన్లు, వందలాది సబ్స్టేషన్లు 400 కానీ 133 కానీ 33 కానీ 11 kV కానీ ట్రాన్స్ఫారాలు కానీ లైన్స్ కానీ వేసి పూర్తి స్థాయిలో కరెంటుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. మరి వీటిలో ఎక్కడ కూడా వీళ్ళ పెట్టుబడులు లేవు కదా, మేజర్ పెట్టుబడులు లేవు కదా. మరి 3.5 లక్షల కోట్ల అప్పెట్లా చేసిండండి? నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా, 3,47,000 కోట్ల రూపాయలు మేము అప్పు చేసాం మా ప్రభుత్వం వచ్చాకని. మేము 9 ఏళ్లలో 3.5 లక్షలు చేస్తే నువ్వు 2 ఏళ్లలో 3.5 లక్షలు చేస్తుంది. అంటే అప్పు చేసింది ఎవరు? మేము చేసిన అప్పు కళ్ళకు కనిపిస్తుంది. అక్కడ భూగర్భ జలాలు వేసేందుకు చెరువుల నిర్మాణం, చెక్ డ్యాంల నిర్మాణం చేశాం, ఎన్నో రిజర్వాయర్లను కట్టాం. ఇవాళ మల్లన్న సాగర్ 50 TMCలు, రంగనాయక సాగర్, కొండపోషమ్మ లాంటివి, మిడ్ మ్యానర్ పూర్తి చేసాం, ఎల్లంపల్లి పూర్తి చేసాం, తుపాకులగూడెం దగ్గర దేవాదుల బ్యారేజ్ పూర్తి చేసాం, దుమ్ముగూడెం బ్యారేజ్ పూర్తి చేసాం. గోదావరి మీద ఎన్ని బ్యారేజీలు పూర్తి చేసాం, ఎన్ని రిజర్వాయర్లు రాష్ట్రంలో కట్టాం. ఎక్కడైనా 1 ఎకరా ఎండిపోయినట్టు, 1 ఎకరాకి సాగునీరు అందించని ప్రాంతం ఈ రాష్ట్రంలో చూపించండి. 3.5 లక్షల మెట్రిక్ టన్నులకి ధాన్య ఉత్పత్తులు ఎట్లా పోయినాయి సరిత గారు? పర్ క్యాపిటల్ నెంబర్ 1 ఎట్లయింది? జీడిపిలో నెంబర్ 1 ఎట్లయింది? ఇవన్నీ చేయింది. ఇన్ని చేసి సమకూరిస్తే నువ్వు 3 బడ్జెట్లు పెట్టి 4వ బడ్జెట్ వరకు నువ్వు పెంచింది ఎంత? 30,000 కోట్లు. మేము 13లో నీ లాస్ట్ బడ్జెట్ 67,000 కోట్లు అయితే 14 రాగానే మా ఫస్ట్ బడ్జెట్ 1,00,000కు పోయినాం. కరోనా వచ్చింది, 2.5 ఏళ్ళు, ఎంత నష్టం జరిగింది? ఆదాయం వచ్చిందా? డిమానిటేషన్ తోటి ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా సరిత గారు? డిమానిటేషన్ లాంటి ఒక పెద్ద గండాన్ని అధిగమించి, కరోనా లాంటి మహమ్మారిని అధిగమించి, ఆ 9 ఏళ్లలో వీటన్ని అధిగమించి 3 లక్షల కోట్లకి ఈ రాష్ట్రాన్ని మేము తీసుకెళ్ళాం. బడ్జెట్కి గ్రోత్ కాదా, అభివృద్ధి కాదా? 3.5 లక్షల అప్పు తెచ్చి 30,000 బడ్జెట్ వేస్తావా? ఏడాదికో 10,000. అందుకనే ఇవన్నీ ప్రజలకు అర్థమవుతాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు లేవు, వీడిని ఆడగొట్టాలని ప్రజలు తీర్మానించుకొని ఉన్నారు. అందుకనే వీళ్ళు ఏమన్నా అంటే లోకల్ బాడీలో గెలిచినరా, బై ఎలక్షన్లకు గెలిచినారంటే అవి ఎప్పుడైనా సుదీర్ఘంగా ఇంకా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ తోటి కోఆర్డినేషన్లో పని చేసుకోవాలి. ఏటేమంటే తెట్టేమంటే లోకల్లోని గెలిపిస్తే మన లోకల్ పనులు ఆగిపోతాయని ప్రజలకి అవగాహన ఉంది కనుక ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిపిస్తారు. మేము కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎన్నికల ముందు అన్ని గెలిచినాం. గెలిస్తే ఎమ్మెల్యే గవర్నమెంట్ పోలేదా? అన్ని గెలిచి కూడా ఓడిపోయినాం కదా. కనుక లోకల్ బాడీ గెలుపు కాదు, ప్రజల యొక్క ఆవేశం, ఆగ్రహం అనేది బాగా ఉంది. కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. అనేది కొనుగోళ్ళలో ఇబ్బంది కాలే, రైతు బంధు ఇవ్వడంలో ఇబ్బంది కాలే, యూరియా అనేది అసలు సమస్యనే లేకుండే, విత్తనాలు అనేది సమస్యనే లేకుండే, సకాలంలో రైతుకి నీటి తీరువా కానీ వ్యవసాయ విధానం కానీ పర్ఫెక్ట్ ఉండేది. అట్లాంటి గొప్ప కాలం కావాలి. అట్లాంటి పాలన అందించిన కేసీఆర్ గారిని దూరం చేసుకున్నాం, తప్పు చేశాం. ఆ పాలనని మేము వీలైనంత తొందరగా చేరువ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. కనుకనే ఇవాళ బీజేపీకి భయం పడ్డది. బీజేపీ క్లారిటీగా చెప్తుంది ఇవాళ. ఇప్పుడు రేపు నరేంద్ర మోడీ గారి సభ కూడా ఉంది. వాళ్ళు క్లారిటీగా ఏం చెప్తారంటే వెస్ట్ బెంగాల్ మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి అక్కడ అధికారంలోకి వస్తున్నాం. ఇప్పుడు మా టార్గెట్ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్తున్నారు వాళ్ళు. బీజేపీకి ఉంది టార్గెట్, లేదనేది కాదు, వాళ్ళ టార్గెట్ ఉంది. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు జరిగే అల్లర్లు గొడవలు కూడా. పశ్చిమ బెంగాల్ ఏమైంది? కమ్యూనిస్ట్ పార్టీ టీఎంసీ మమతా బెనర్జీ విపరీతమైన మర్డర్లు, విత్తమైన గ్రాబింగ్, కొట్లాటలు, దౌర్జన్యాలు ఉండేది. అప్పుడు బీజేపీ ఎంటర్ అయ్యి వీళ్ళ వల్ల ఈ రాష్ట్రం అశాంతి ఉంది, అభివృద్ధి లేదు,
బంగ్లా నుంచి వలసలు ఉన్నాయి, ముస్లింలు అని చెప్పి మతవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతల బూచి చూయించి ఇక్కడ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీని ఖతం చేసి ఆ క్యాడర్ను తనలోకి తీసుకొని ఇవాళ టీఎంసీని ఖతం చేసింది. అంటే వాళ్ళకొక వ్యూహం ఉంటుంది, వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎంతటి బీభత్సాలకైనా పాల్పడతారు, ఎంతటి విద్రోహ చర్యలకైనా పాల్పడతారు. అందుకని ఆ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి అనగానే పాకిస్తాన్ తోటి ఏదో ఘర్షణ ఉంటుంది, చైనా తోటి ఏదో ఘర్షణ, మళ్ళీ ఉండదు సరిత గారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉండదు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయంటేనే ఒక్క 6 నెలల ముందు నుంచి ఒక పెద్ద రెచ్చగొట్టి వాళ్ళతోటి గెలుపుకొని వాళ్ళది హైలైట్ చేసి పాకిస్తాను రెచ్చగొట్టి మనమే గొడవ చేసినామని అనలేం కదా మన దేశస్తులు. ఇప్పుడు నా కొడుకు వేరే పిల్లలతో పంచాయతీ గెలుపుకొని పంచాయతీ పెట్టు గొడవ అయింది. నేనేం చెప్తాను, నా కొడుకు మీద దాడి చేసిండు అని నేను లొలి చేస్తా మద్దతు ఇవ్వాలి కదా. నాకు తెలుసు నా కొడుకే పోయి గెలుపుకుంటూ పంచాయతీ పెట్టుకుంటాను, కానీ 10 ముందు ఏం చెప్తా, నా కొడుకునే ప్రొటెక్ట్ చేస్తా కదా. అగో ఆ తీరు అన్నట్టు అంత నీచమైన తీరుకి బీజేపీ పాల్పడి ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారంలోకి వస్తారు. నెగ్గి నిలిగి చైనా తోటి పాకిస్తాన్ తోటి ఇంత సెంటిమెంట్ రెచ్చగొట్టి దేశంలో మొన్న గెలిచింది. ఇదే ప్రయోగం తెలంగాణలో చేయబోతాను. ఈ కాంగ్రెస్ వానికి వేస్తే వీడు పరిపాలన చేతగాలే, ఈ బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం ఇట్లా, వీళ్ళ కుటుంబంలో పంచాయతీలనో లేకపోతే అవినీతిమయమనో ఈ రేవంత్ రెడ్డితో బాగా నిత్యం చెప్పిస్తూ కేసులు వేస్తూ సిట్లు వేయిస్తూ సాగదీస్తూ తేల్చకుండా వాటిని అట్లనే కొనసాగిస్తూ అట్లా కుటుంబాన్ని టార్గెట్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఈ 2 పార్టీలు రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడలేకపోతుంది, పీస్ అనేది లేకుండా పోతుంది. బీజేపీ వస్తే ఇగో మీ ఆ రాష్ట్రంలో ఎట్లుంది, ఈ రాష్ట్రంలో ఎట్లుంది అని చెప్పి ఇక్కడ రాజకీయంగా అధికారంలోకి రావాలని చేసే కుతంత్రాల్లో భాగమే ఇవాళ రేవంత్ రెడ్డి చర్యలు, కాంగ్రెస్ పాల్పడుతున్న విధానం. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఇవాళ ఆదేశాలు పాటించేది, ఇవాళ కుతంత్రాలు కేసీఆర్ గారి మీద చేసేది, బీఆర్ఎస్ మీద చేసేది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మోడీ గారి బీజేపీ పార్టీకి పావుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తాడు. ఆయన మీద ఉన్న కేసులు కానీ, ఆయన సంపాదించుకున్న సంపాదన కానీ, ఆయన చేస్తున్న వ్యవహారాలన్నీ కేంద్రానికి బీజేపీ తెలియక కాదు, ఈగ కూడా వాళ్ళదండి రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఏకైక టాస్క్ ఏంటంటే కావాల్సినంత దోసుకో, కేసీఆర్ గారి మీద అటాక్ చేయి, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయి, నిన్ను నేను చూసుకుంటా అని బడేబాయి ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. ఇవాళ సరిత గారు ఇవాళ డేట్ రికార్డ్ చేయండి, భవిష్యత్తు జరగకపోతే మీరు చూడండి. రేవంత్ రెడ్డి ఏ గూటిలోకి పోతాడు, ఏ గూటి రక్షణలో ఉంటాడు, ఏ వేషం వేస్తాడు, ఎక్కడ చేరతాడు అనేది భవిష్యత్తులో చాలా స్పష్టంగా వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంది. అంతే తప్ప వీరి డ్రామాలు ఏం చేసినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, కమ్యూనిస్టు భావజాలం ఉన్న గడ్డ. ఇది ఒక లౌకిక విధానం కలిగినటువంటి ఒక ప్రాంతం తెలంగాణ కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏందో తెలుసు, కేసీఆర్ గారి పాలన ఏందో తెలుసు, వారి నాయకత్వ తీరేందో తెలుసు, రాజకీయ కుట్రలో కల్పిస్తున్న అడ్డంకులు ఇబ్బందులు ఏంటో కూడా ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షం వైపే ప్రజలు ఉంటారు, కేసీఆర్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తారు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీరేమో అది చెప్తారు, కానీ మీకు అపోజిట్గా అంటే మీ ప్రత్యర్థి పార్టీగా వాళ్ళు చెప్పుకుంటున్న ప్రత్యర్థి పార్టీ ఇంకొక కొత్త పార్టీ తెలంగాణలోకి వచ్చింది. ఆ పార్టీని ఎట్లా చూస్తారు? పార్టీలు చాలామంది పెట్టుకున్నారు తెలంగాణలో పార్టీ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి. తెలంగాణ కేసీఆర్ గారు 2001లో పెట్టగానే 2014 వరకు దాదాపు 20 పార్టీలు పెట్టారు తెలంగాణ పేరిట.
అంటే బ్రాండ్ అనేది కేసీఆర్ గారికి వచ్చింది. తెలంగాణని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఇమేజ్ కేసీఆర్ గారికి వచ్చింది. కేసీఆర్ గారితో రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయింది. కనుక ఏదో టైటిల్ తగిలించుకున్నంత మాత్రాన, వేషం వేసుకున్నంత మాత్రాన అవుతాం అనేది కాదు. ఇప్పుడు కల్వకుంట్ల అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కేసీఆర్ గారికి అందరూ బంధువులు కాలేరు. వారే అన్నారు, కేసీఆర్ గారు తండ్రిగా నేను ఆయనను గౌరవిస్తా, తండ్రిగా నాకు పంచాయతీ లేదు, కానీ కేసీఆర్ గారు రాజకీయ నాయకుడిగా నాకు విభేదాలున్నాయి, పంచాయతీ ఉందని అన్నది. మేము కూడా అంటున్నాం, కవితగా కేసీఆర్ గారి కూతురుగా మాకేం ఇబ్బంది లేదు, మేము గౌరవిస్తాం ఒక స్త్రీగా, కేసీఆర్ గారి కూతురుగా. కానీ ఇవాళ టీఆర్ఎస్ అని టైటిల్ తగిలించుకొని కల్వకుంట్ల అనే పేరు వాడుకుంటూ ఏదో ఈ రాష్ట్రంలో ఊడబొడుస్తా, నేను అక్కను కాదు అమ్మనైతా బొమ్మనైతా అంటే తెలంగాణ ప్రజలు అంత సులభంగా నిన్నేమో నమ్మరు, మెచ్చరు. ఇది కూడా చిన్న పాత్ర ఏం కాదు కదా. 2006లో వచ్చినావు, వచ్చిన కాంచి జాగృతి ఏం చేసినావు, జాగృతి పేరిట ఏం చేసినావు, నీకు ఎంపీగా అధికారం ఇస్తే ఏం చేసినావు, 5 ఏళ్ళు ఎవరి అభివృద్ధిని కోరుకున్నావు, జిల్లాను ఏపాటి అభివృద్ధి చేసినావు, జిల్లా ఎమ్మెల్యేలతో ఏపాటి కోఆర్డినేట్ చేసుకున్నావు, నీ ఆశీస్సులతోటి 20 ఏళ్లలో ఎంతమంది నేతలు ఎదిగినరు, ఎంతమంది కుటుంబాలకి నువ్వు అమ్మవైనవు, అక్కవైనవు అనేది ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు, కార్యకర్తలు తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఊరికైనా అనుకున్నంత మాత్రాన, మనం ఆపాదించుకున్నంత మాత్రాన, వారసత్వం ఉన్నంత మాత్రాన, ఓ గొప్ప నేత తండ్రిగా ఉన్నంత మాత్రాన అదేదో అలా ఓకగా అమరుతాయి అనేది ఇంపాసిబుల్. అంటే తనకి చెయ్యాలని ఉన్న చాలా సందర్భాలలో చెయ్యలేకపోయినా అక్కడ చేసే పరిస్థితి లేదు, నన్ను చెయ్యనియలేరు. చాలామందికి, అమరుల కుటుంబాలకి కావచ్చు, ఇంకా ఉద్యమకారులకి కావచ్చు, చాలామందికి చెయ్యాలని నాకున్న డెసిషన్ మేకింగ్లో నేను లేను, మేకర్ని కాదు కాబట్టి చెయ్యలేకపోయినా అనేది చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు ఎప్పుడైనా కూతురుగా కానీ నాయకురాలు కానీ అపారమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆమె ఏ జిల్లాలో పోయినా మొత్తం యావత్ ఉమ్మడి జిల్లా నాయకత్వంతో కాన్వాయ్గా తిరిగేది. బతుకమ్మ పండుగల పార్టీ ఇన్వాల్వ్ అయ్యేది. ఆమెకి ఎక్కడ ఆగిందండి? ఆమె ఎజెండా ప్రజల ఎజెండా కాదు, ఆమె ఎజెండా పార్టీ ఎజెండా కాదు, ఆమె ఎజెండానే. అందుకనే ఆమెకి యాక్సెస్ కాలే. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురుగా ఎవరైనా గౌరవిస్తారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆమె రాగానే మొత్తం ఆమె వెంట తిరగాలి, ఏదైనా ఆమెకు చెప్పి చేయాలి, ఎవరైనా ఆమె దగ్గరికే పోవాలి. ఆమె చేయదు, శాంక్షన్ చేయించదు, ఆమెను కాదని ముఖ్యమంత్రి దగ్గరికి పోవద్దు, కేటీఆర్ దగ్గరికి పోవద్దు, హరీష్ రావు గారి దగ్గరికి పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు. ఎమ్మెల్యేలు తన దగ్గర పోతే పని చేయదు, రూపాయి శాంక్షన్ చేయించదు. అవన్నీ గ్యాప్స్ వచ్చినాయి. పార్టీలో ఉన్నా కాబట్టి నాకు కూడా తెలుసు ఎక్కడ గ్యాప్స్ వచ్చినాయి. నిజామాబాద్లో పోయి అడగండి, కవిత గారు ఏమైనా ఈ జిల్లాకు చేసిన అభివృద్ధి ఉందని. అంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేసే నేతని, ప్రజల్లో ఉన్నటువంటి నేతని, ప్రజల కోసం తనలాడే నేతని, ప్రజాక్షేత్రంలో పనిచేసే నేతని, కుటుంబం అనే కాదు కులాలకు అతీతంగా ఎవరినైనా కూడా నెత్తినెత్తుకుంటారు, అవకాశాలు కల్పిస్తారు. అలాంటి నేతలకి పదవులు ఇవ్వాలని చూస్తారు. పార్టీ ఓడైనా వేరే పార్టీలో ఉన్నా తెలిసి అయినా కూడా అవకాశాలు కల్పించేది ప్రజాక్షేత్రంలో ఉంటారని. నీకే తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలే, కానీ నీ ఎజెండా వేరు కాబట్టి నువ్వు ఒంటరి అయిపోయావు. నీ ఎజెండా వేరు కాబట్టే నువ్వు రాజకీయంగా పతనం అయిపోయావు. అందుకనే పార్టీ నుంచి వెళ్ళిపోయే దుస్థితికి వచ్చింది. అవన్నీ తాను అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి కూతురుగా ఇంత బ్రహ్మాండమైన పార్టీలో ఉండి అంత ఉన్నత అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఈ పార్టీలో ఉండలేకపోయినావు, ఈ కుటుంబం నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే తను రివ్యూ చేసుకోకపోవడం, తను ప్రక్షాళన చేసుకోకపోవడం, తను ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎదురుదాడి చేసినంత మాత్రాన అసత్యాలు సత్యాలు కావు. తండ్రి వద్దు కానీ తండ్రి పాటిన ఆ టీఆర్ఎస్ మాత్రం కావాలన్నా? అత్తగారి పేరు మోస్తారు కదా, మరి కల్వకుంట్లు ఎందుకు కావాలి? ఇవి మాత్రం ఆపాదించుకోవాలి, వీటిని రాజకీయంగా వాడుకోవాలి. కానీ నీ మీద మాత్రం యుద్ధం చేస్తా,
నిన్ను రోడ్డు మీద వేస్తా. ఉమ్. మెచ్చరండి ప్రజలను నచ్చేది కాదు ఇది. ప్రజాక్షేత్రం నిలిచేటి కావు. చూస్తాం, మీరే చూస్తారు కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్కారం.